నిన్నటిదాకా కూడా నన్ను ఎవ్వరూ ఏం చేయలేరు, నన్ను ఎవ్వరూ టచ్ చేయలేరు అని ప్రగల్భాలు పలికిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎందుకిప్పుడు పరారైపోయాడు? అండర్ వరల్డ్ డాన్ల జీవితాల్ని, మాఫియా డాన్ల జీవితాల్ని, రాజకీయ పార్టీల నాయకుల జీవితాన్ని ఏమాత్రం భయపడకుండా తెరకెక్కించిన రామ్ గోపాల్ వర్మ ఎందుకిప్పుడు భయంతో బిక్కుబిక్కుమంటూ ఫామ్ హౌస్ల చుట్టూ తిరుగుతూ ఉన్నాడు? కేవలం సోషల్ మీడియా పోస్టులకే రామ్ గోపాల్ వర్మ ఇంత భయపడతా ఉన్నాడా? సోషల్ మీడియా పోస్టులే కాకుండా మరికొన్ని స్కాములు స్కీములు ఉన్నాయా? అందుకనే రామ్ గోపాల్ వర్మ పోలీసుల చేతికి చిక్కకుండా పరారవుతూ ఉన్నాడా? ప్రస్తుతం ఉదయం నుంచి చూస్తూనే ఉంటారు. రామ్ గోపాల్ వర్మ కోసం ఒంగోలు పోలీసులు హైదరాబాద్ రావడం, అక్కడి నుంచి ఆర్జీవీ పరారయ్యాడు అని వార్తలు వినిపించటం, అలాగే ఆయన న్యాయవాదులందరూ కూడా వచ్చేసి భౌతికంగా నేరుగా రామ్ గోపాల్ వర్మ విచారణకు హాజరుగారు, వర్చువల్గా వీడియో కాల్ ద్వారా హాజరవుతారని కోరతామని చెప్పేస్తే న్యాయవాదులు హడావుడి చేయడం అందరూ కూడా చూశారు. వాస్తవానికి చంద్రబాబు నాయుడు గారిపైన, పవన్ కళ్యాణ్ గారిపైన, నారా లోకేష్ గారిపైన, నారా బ్రాహ్మణి గారిపైన వ్యూహం శబదం ఈ సినిమాల సందర్భంగా అభ్యంతరకరమైన, అసహ్యకరమైన మార్ఫింగ్ ఫోటోలు రామ్ గోపాల్ వర్మ తన సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేశారు. ఇటీవలే రామలింగం అనే వ్యక్తి ఫిర్యాదు ఇచ్చాడు ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్లో. దాని ఆధారంగా పోలీసులు ఏం చేశారు? నవంబర్ 19వ తేదీన మీరు విచారణకు హాజరు కావాలి, ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్కి రావాలి అని స్వయంగా హైదరాబాద్ వచ్చి చాలా మర్యాదగా నోటీసులు ఇచ్చి వెళ్ళారు. ఆ నోటీసులో ఆ ఫోటో కూడా అందరూ చూసే ఉంటారు. పెళ్లి పత్రిక, ఆహ్వాన పత్రిక ఏదో తీసుకుంటున్నట్లుగా ముసిముసిలు నవ్వుతా ఉన్నారు వర్మ ఆ ఫోటోలో. ఆ తర్వాత ఆయన హైకోర్టును ఆశ్రయించారు. నాకు అరెస్ట్ నుంచి రక్షణ కల్పించండి, విచారణకు హాజరు కాకుండా చూడండి అని అప్లికేషన్ కొట్టేసింది కోర్టు. లేదు పోలీసుల విచారణకు సహకరించాల్సిందే అని. ఆ తర్వాత 25వ తేదీన హాజరు కావాలని మరొకసారి పోలీసులు నోటీసులు జారీ చేశారు. మళ్ళీ ఏంటి, ముందస్తు బెయిల్ కోసం వెళ్ళాడు. అయినప్పటికీ కూడా హైకోర్టు ఊరటనివ్వకుండా ఆ కేసుని వాయిదా వేసింది. విచారణకు సహకరించాలి, హాజరు కావాలని కూడా కోర్టు వ్యాఖ్యానించింది. దీంతో ఈరోజు హాజరవుతారా లేదా నవంబర్ 25వ తేదీన అని చాలామంది ఆసక్తిగా ఎదురు చూశారు. అనుకున్న విధంగానే పోలీసుల విచారణకి డుమ్మా కొట్టేసి ఇంట్లోనే ఉన్నాడు ఆర్జీవీ. సో ఈరోజు కూడా విచారణకు హాజరు కాకపోవడంతో ప్రకాశం జిల్లా నుంచి 2 బృందాలు వచ్చాయి. ఇంటి దగ్గర పహారా కాశారు. అలాగే అక్కడి నుంచి ఎక్కడికైనా పారిపోయాడా అని హైదరాబాద్ అంతా కూడా సెర్చ్ చేస్తూ ఉన్నారు. ఉదయం వరకు కూడా ఆర్జీవీ ఇంట్లోనే ఉన్నాడట. ఫోన్ సిగ్నల్స్ ఇంట్లోనే చూపిస్తూ ఉన్నాయి. మరి ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళాడు? బృందాలు అయితే గాలిస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా దొరికితే అరెస్ట్, ఎందుకంటే విచారణకు సహకరించట్లేదు కాబట్టి అరెస్ట్ చేశామని పోలీసులు కొట్టుకు చెప్పే అవకాశం ఉంది. సో పోలీసులకే అరెస్ట్కి అవకాశం కల్పిస్తూ ఉన్నాడు ఆర్జీవీ. పోలీసులకే అరెస్ట్కి అవకాశం కల్పిస్తూ ఉన్నాడు. ఒక ప్రముఖ హీరో ఫామ్ హౌస్ బాగా క్లోజ్గా ఉండి ఇటీవల వరుసపెట్టి సినిమాలు చేస్తూ ఉన్నాడు ఒక ఆయన ఫామ్ హౌస్లో ఏదో ఉన్నట్లుగా గుసగుసలు. మరి ఉన్నాడా లేదా, మరొక ప్రాంతానికి వెళ్ళాడో తెలియదు. మీడియాకి తెలిసినప్పుడు పోలీసులకు తెలుస్తుంది కదా ఏ ఫామ్ హౌస్, ఏ హీరో ఎక్కడాని సెట్ చేస్తారు కదా. సరే ఎక్కడున్నాడో తెలియదు కానీ మొత్తానికైతే పరారీలో అయితే ఉన్నాడు, డౌట్ లేదు. కాదు ఎన్ని రోజులు పరారీలో ఉంటాడు? మహా అయితే ఒక 2 రోజులు, ఒక రోజు, లేదంటే 3 రోజులు. ఎప్పటికైనా సరే పోలీసులకు చిక్కాల్సిందే, అరెస్ట్ కావాల్సిందే, చట్టం ముందు నిలబడాల్సిందే. అంటే పెద్ద డాన్ల గురించి కూడా రీసెర్చ్ చేసి మరి ఒకప్పుడు సినిమాలు చేసేవాడు, భయం లేకుండా రామ్ గోపాల్ వర్మ. మరి ఇప్పుడు ఎందుకు ఇంత భయపడతా ఉన్నాడు? ఇప్పుడెందుకు ఇంత భయపడతా ఉన్నాడు? నేను అసలు నిజంగానే రామ్ గోపాల్ వర్మ ఎప్పుడు అరెస్ట్ అవుతారని ఊహించా. ఎప్పుడంటే జిఎస్టీ అనే ఒక బూత్ వీడియో ఒక తీశాడు, ఒక వీడియో, ఒక షార్ట్ ఫిల్మ్ లాగా. దాని గురించి అప్పట్లో టీవీ ఛానల్లో రచ్చ జరిగింది. టీవీ డిబేట్లలో కూర్చొని రచ్చ చేశాడు రామ్ గోపాల్ వర్మ. ఒక మహిళా నేత, వామపక్షాలకు సంబంధించిన ఒక మహిళా నేత ఆర్జీవీ పైన ఆగ్రహం వ్యక్తం చేస్తే నీతో పెట్టి GST 2 తీస్తా అన్నాడు ఆవిడని. బహుశా ఆవిడికి మన అమ్మ వయసు ఉంటుంది, ఆర్జీవీకి అయితే ఒక చెల్లి వయసు, అక్క వయసు ఉంటుంది. అలాంటి ఆవిడని పట్టుకొని GST 2 నీతో తీస్తా అంటే ఎలాంటి సినిమా GST అంటే? నగ్నంగా ఉండే వీడియో, ఒంటి మీద నూలు పోగు లేకుండా. అలాంటి వీడియో మన తల్లి లాంటి, చెల్లి లాంటి, అక్క లాంటి మహిళల పక్షాన పోరాడుతున్న ఒక మహిళా నాయకురాలపైన ఇలా మాట్లాడాడు ఆర్జీవీ. నిజంగా అప్పట్లో నాకు చాలా కోపం వచ్చింది. ఎవరైనా చర్యలు తీసుకుంటారేమో, కేసు నమోదు చేస్తారేమో, ఇది నిజంగా క్షమించడానికి నేరం, అరెస్ట్ అవుతారేమో అని
చూసాం. బట్ అవ్వలేదు. చట్టంలో ఉన్న లొసుగులు కావచ్చు, లేదంటే రాజకీయ పార్టీల నాయకులతో తనకున్న అనుబంధం కావచ్చు, ఎప్పటికప్పుడు తప్పించుకుంటూ వస్తా ఉన్నాడు వర్మ. బట్ ఇప్పుడు తప్పించుకునే అవకాశం లేదు కాబట్టే పారిపోయినట్టు తెలుస్తూ ఉంది. పైగా నిన్నగాక మొన్న మీరు ఫోటోలు చూడొచ్చు. 2 days బ్యాక్ కోయంబత్తూరు వెళ్ళాడు. మరి 2 days బ్యాక్ వెళ్ళాడా, వారం క్రితం వెళ్ళాడా, 10 రోజుల క్రితం వెళ్ళాడా, ఎప్పుడో దిగిన ఫోటోల్ని పోలీసుల్ని తప్పుదోవ పట్టించడానికి 2 రోజుల క్రితం ఏమైనా పోస్ట్ చేశాడా, ఆ క్లారిటీ లేదు. కానీ పృథ్వీరాజ్ సుకుమార్ అని ఫోటో చూడొచ్చు, హీరో. ఆయన దర్శకత్వంలో మోహన్ లాల్ది లూసిఫర్ 2 షూటింగ్ జరుగుతోంది. సో ఆ షూటింగ్ లొకేషన్కి వెళ్ళి మోహన్ లాల్ గారితో దిగిన ఫోటోని, పృథ్వీరాజ్తో దిగిన ఫోటోని, ఆ చిత్ర యూనిట్తో దిగిన ఫోటోలు ఇక్కడ చూడొచ్చు. తీసి సోషల్ మీడియా ట్విట్టర్లో పోస్ట్ చేశారు. మరి ఇది పోలీసుని తప్పుదో పట్టించడానికా, నిజంగా వెళ్ళాడా, ఇప్పుడు వెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చింది, అసలు లూసిఫర్ 2తో వర్మకేం సంబంధం, ఇవన్నీ క్లారిటీ లేదు. కానీ మొత్తానికి ఏదో అయితే తప్పుదో పట్టించడానికి దేనికైతే వెళ్ళారు. అయితే ఈ సోషల్ మీడియా పోస్టులకు సంబంధించి విచారణకు హాజరు కావడానికి ఆర్జీవీ ఎందుకు భయపడతా ఉన్నాడు? నేను కొంతమంది మీడియా మిత్రులతో మాట్లాడినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే, కేవలం సోషల్ మీడియా పోస్టే కాదు, ఆర్జీవీకి అప్పటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నుంచి 1.5 కోటి దాకా వచ్చి ఆయన అకౌంట్లో పడ్డాయి. అప్పటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నుంచి 1.5 కోటి దాకా ఆర్జీవీ గారి అకౌంట్లో పడ్డాయి. దేనికోసం పడ్డాయి? శపథం తీసినందుక, వ్యూహం తీసినందుక. మరి శపథం వ్యూహం నిర్మాత దాసరి కిరణ్ కుమార్ కదా, ఆయన కదా నిర్మాత, ఆయన కదా డబ్బులు ఇవ్వాల్సింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఎందుకు ఇచ్చింది? ఆ దాసరి కిరణ్ కుమార్ గారు కూడా ఒకప్పుడు చిరంజీవి గారి ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గుంటూరు జిల్లాకి. అలాగే మనోడు ఫేమస్ అయ్యాడు, చిరంజీవి గారి పేరుని అడ్డం పెట్టుకునే ఫేమస్ అయ్యాడు. ఇప్పుడు ఆర్జీవీని పెట్టి ఆ ఫ్యామిలీ పైనే, ఆ చిరంజీవి గారి ఫ్యామిలీ పైనే, ఆ పవన్ కళ్యాణ్ గారి పైనే వ్యతిరేకంగా సినిమాలు తీస్తూ ఉన్నారు. అందుకనే చెప్తూ ఉంటారు, వాళ్ళంటే ఎంకరేజ్ చేయబాకండి అని చెప్పేసి అని చిరంజీవి గారి ఫ్యాన్స్ చెప్తూ ఉంటారు. సో ఈ నేపథ్యంలో ఎందుకు ఇచ్చింది 1.5 కోటి? అంటే సోషల్ మీడియా ఏవైతే ఆర్జీవీ ఉన్నాయో వాటిలో ఇలాంటి అభ్యంతరకర, అసహ్యకర మార్ఫింగ్ ఫోటోలు పెట్టినందుకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 1.5 కోటి ఇచ్చిందా, లేదు అంటే మరేమైనా దానికి చెల్లింపులు చేసిందా? 1.5 కోటి అప్పుడు ప్రభుత్వం ఇచ్చిందంటే జనం డబ్బు ఆర్జీవీకి ఎందుకు ఇచ్చింది? సో ఈ సోషల్ మీడియాకి సంబంధించిన పోస్టులకు హాజరైతే వాటిని బయట పెడతారు, వాటికి సంబంధించిన విచారణ చేస్తారు. సోషల్ మీడియా పోస్ట్ అరెస్ట్ లేకపోయినా బట్ దీంట్లో అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఆర్జీవీ భయపడతా ఉన్నాడు అని ఒక ప్రచారం నడుస్తూ ఉంది. మరి ఎంతవరకు వాస్తవమో చూడాలి. మొన్న కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆర్జీవీ సినిమాలకి సెన్సార్ సర్టిఫికెట్లు ఉన్నాయి, ఆయన పెట్టిన పోస్టుల గురించి కదా కేసు ఇది, దీనికి ఆయన మాట్లాడుతున్న దానికి సంబంధం లేదు కదా, సెన్సార్ సర్టిఫికెట్లు ఉన్నాయి, ఆర్జీవీ పైన కేసులు పెట్టారు అని. బట్ పోసాని కృష్ణమురళి పేరు మాత్రం తలవలేదు జగన్మోహన్ రెడ్డి గారు, అస్సలు తలవలేదు. ఇంకో విషయం ఏంటంటే, అటు పోసాని కృష్ణమురళి నేను రాజకీయాలు మాట్లాడను అన్నాడు. మరి కూటమి ప్రభుత్వం పోసానికి సంబంధించి ఏ విధంగా ముందుకెళ్తుందో చూడాలి, అరెస్ట్ దాకా వెళుతుందా, క్షమించేమైనా వదిలేస్తుందా అని. పోసాని సడన్గా ఎందుకు ఆ నిర్ణయం తీసుకున్నాడు? రామ్ గోపాల్ వర్మ ఎందుకు పారిపోతూ ఉన్నాడు అంటే, వీళ్ళని కూరలో కరివేపాకులాగా వాడేశారు. శ్రీరెడ్డి కూడా క్షమాపణ చెప్పింది కదా దండాలు పెట్టి. కూరలో కరివేపాకులాగా జనసేన పార్టీ పైన, తెలుగుదేశం పార్టీ పైన చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, బ్రాహ్మణి గారు వీళ్ళందరిపైన కూడా విషం చిమ్మడానికి డబ్బులు ఇచ్చి, పోస్టులు ఇచ్చి వెచ్చలవిడిగా వాడేశారు వీళ్ళందరినీ కూడా. ఇప్పుడేంటంటే కూటమి ప్రభుత్వం సీరియస్గా ఉంది కాబట్టి వీళ్ళు గాలికి వదిలేశారు, పట్టించుకోవట్లే. బట్ వర్రా రవీంద్రారెడ్డి, ఆ రెడ్డి గారు, ఈ రెడ్డి గారు ఎవరైతే వాళ్ళ క్లోజ్గా ఉంటారో వాళ్ళని పాపం ఎంతో కొంత కాపాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు రంగంలోకి దిగి మీరు భయపడద్దు, నేనున్నా చూసుకుంటా అని చెప్తూ ఉన్నారు. సో వాళ్ళకి ఏదో విధంగా వాళ్ళ సన్నిహితంగా ఉన్నవాళ్ళు కానీ, లేదంటే అనకూడదు కానీ ఆ సామాజిక వర్గం కానీ వాళ్ళకు అండగా ఉంటున్నారు. కానీ వీళ్ళనైతే కూరలో కరివేపాకులాగా వాడేసి చెరుకు రసం తీస్తారు చూసావు పిప్పిలాగా, అలా చేసి పడేశారు అని కూడా రాజకీయ వర్గాల్లో చర్చ అయితే నడుస్తున్న పరిస్థితి. సో ఇప్పటికైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు ఎవరైనా ఉంటే సభ్య సమాజం తలదించుకునేలాగా మీడియా ముందు బూతులు మాట్లాడడం, పోస్టులు పెట్టడం, బూతులు పోస్టులు అవి తగ్గించుకుంటే మంచిది. మిమ్మల్ని వాడుకుంటారు, వాడుకున్నాక వదిలేస్తారు, నడి రోడ్డున పడేస్తారు. ఈ విధంగా పారిపోతూ క్షమాపణలు చెప్పుకుంటూ దండాలు పెట్టుకుంటూ కళ్ళ నీళ్ళు పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. సో చాలామంది ఏ పార్టీ అయినా సరే బుద్ధి తెచ్చుకోవాల్సిన అవసరం ఈ వ్యవహారంలో కనిపిస్తూ ఉంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో. ఆర్జీవీ పరారీ పైన అరెస్టుకు సంబంధించి మీ అభిప్రాయాన్ని కూడా కమెంట్ రూపంలో ఇచ్చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.